గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ, అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి, 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. ఇంకా దీంట్లో చాలా డీటెయిల్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా మీకు పొందుపరిచి ఆ వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం టైం షెడ్యూల్ని గెజెట్ ద్వారా కూడా మొత్తం అన్ని జిల్లాలకు, అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ అనౌన్స్మెంట్కు ఈ క్షణం నుంచే ఎంసీసీ కోడ్ అన్నది మాత్రం వస్తుంది. నోటీసు 9వ తేదీ ఉన్నప్పటికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది. కాబట్టి నేను మీ అందరి తరఫున కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని, అలాగే మన దగ్గర ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి డీజీ గారికి మరి ఏమని డైరెక్షన్స్ ఇస్తున్నాము అని అంటే, ఈ ఎంసీసీ కోడ్ చాలా జాగ్రత్తగా, పటిష్టంగా, పకడ్బందీగా నిర్వహించడానికి చాలా అవసరం. కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆ ఎంసీసీ కోడ్ను చాలా జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పేసి వారిని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక ఎంసీసీ కోడ్ తప్ప మిగతా అన్ని విషయాలు కూడా 9 నుండి ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ అన్నది గ్రామాల్లో మొదలవుతుందని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను.